హాయ్! నేను మీ వినోద్. పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు వెంకటరమణ గారు ఉన్నారు. రీసెంట్‌గా వారు కోర్స్ జాయిన్ అయ్యారు. వితిన్ 1 వీక్ అయిందనుకుంటాను. వెంకటరమణ గారు ఎలా జాయిన్ అయ్యారు? వారు జాయిన్ అయిన మొదటి రోజుల్లో ఎలా ఉంది? ఫ్యూచర్‌లో దీన్ని కంటిన్యూ చేస్తారా? లేకపోతే దీన్ని ఇక్కడే ఆపేస్తారా? వారితోనే తెలుసుకుందాం. వెంకటరమణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మా అకాడమీ ఎలా తెలిసింది? అకాడమీలో ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి? ఈ కోర్స్‌కి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ముందుకు వెళ్ళగలుగుతారా మీ ఉద్దేశ్యం? ఈ కోర్స్‌లో ఎవరైనా నేర్చుకోవచ్చండి. బాగా సంపాదించుకునే అవకాశం ఉంటది. నాకు ఒక డబ్బింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే నేను డబ్బింగ్ అప్లైకి పోయాను. వాళ్ళు ఆయన పేరు అది డబ్బింగ్ ఇన్‌స్టిట్యూటా? డబ్బింగ్ స్టూడియోనా? డబ్బింగ్ స్టూడియోకెళ్ళాను. ఆయన ఓకే. ఇచ్చారు. జానకిరామ్ గారు. జానకిరామ్ రెడ్డి వాళ్ళ గారు. ద్వారా నేను మీకు వచ్చాను. హ్మ్. ఫీజు కట్టి జాయిన్ అయ్యాను. జానకిరామ్ రెడ్డి గారు మీకు సజెస్ట్ చేసినప్పుడు 100% ఈ అకాడమీ మీకు పర్ఫెక్ట్‌గానే అనిపిస్తుందా? ఇక్కడ నేను మంచి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటాననుకుంటున్నాను. మంచిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతాననుకుంటున్నాను. కాబట్టి అవకాశాలొస్తే మీరు డెఫినైట్‌లీ అవకాశాలొస్తే నేను గొప్ప ఆర్టిస్ట్‌ని అవుతాననుకుంటున్నాను. కాబట్టి సార్‌లో కొద్దిగా కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి టెక్నికల్‌గా వారి వాయిస్ మాస్ సినిమాలోకి మంచి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సినిమాలకి డెఫినైట్‌లీ సార్ వాయిస్ 100% యూజ్ అవుతుంది. పాపం ఎండాకాలం గూడా ఎండలో తిప్పలు పడి వస్తున్నారు. కాబట్టి ఈ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం కాస్త లేట్ అయినా 100% దొరుకుతదని మాటిస్తూ వెంకటరమణ గారు మీరు ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు కమ్యూనికేషన్‌లో ఉండి టాలెంట్ గనుక నిరూపించుకుంటే ఒక మంచి భవిష్యత్తు మీకుంటుందని కోరుకుంటూ థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.